ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ముగ్గురు స్త్రీల ద్వారా ఆ వారి యొక్క జీవితాల ద్వారా మీతో పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక రకంగా ఇది క్రిస్మస్ దినాలలో ఆ చెప్పవలసిన సందేశం అయినప్పటికీ కూడా ఇది ఈ సందేశం అన్ని సమయాల్లో కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది కనుక ఈ సందేశాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ ఒక స్త్రీ జ్ఞానవంతులైన ఆ స్త్రీల యొక్క జీవితంలో వారి యొక్క జీవిత సారాంశాన్ని మనం పరిశీలించినట్లయితే, దేవునికి వారు ఎలాగా అప్పగించుకున్నారనే విషయాన్ని పరిశీలించినట్లయితే, ఈ రాత్రి మన జీవితాలను ఆ విధంగా మనం అప్పగించుకున్నప్పుడు ఆశీర్వాదకరమైన జీవితాలు మనం జీవించే అవకాశం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 37-38 వాక్యాలు మనం గమనించినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో దేవదూత చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ జరిగిన సంభవాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవదూత ఒక 14-15 సంవత్సరాల ఒక కన్యక యొద్ద నిలబడి, దయాప్రాప్తురాల, నీకు శుభము, నీవు గర్భము ధరించబోతున్నావు, కుమారుణ్ణి కనబోతున్నావు, అతడు దేవుని కుమారుడని పిలువబడతాడు, అతడి రాజ్యము యుగయుగములో నిలుస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనగా నీవు పరిశుద్ధాత్మ చేత గర్భము ధరిస్తావని సెలవిచ్చినప్పుడు, ఆ 15-16 సంవత్సరాల యవనస్తురాల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఈ చోట మనం గమనించినప్పుడు, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 13-21 వాక్యాలు మీరు చూసినట్లయితే, ఏదైనా ఒక స్త్రీ వివాహం కాకముందు ఒక కన్యక గర్భం ధరిస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ఇది ధర్మశాస్త్ర ప్రకారము విధి అన్నమాట. ధర్మశాస్త్ర విధి ఇది. రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ ఇక్కడ దేవదూత, గాబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాల, నీకు శుభము, నువ్వు గర్భం ధరించబోతున్నావు, అది కూడా దేవుని శక్తి నిన్ను కమ్ముకొనగా నువ్వు గర్భం ధరించబోతున్నావు, నేను పురుషుని ఎరగని దానని కదా అంటే దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతున్నారు, నువ్వు గర్భాన్ని ధరించబోతున్నావు అన్నప్పుడు ఆ కన్యక యొక్క ఆలోచన సరైన ఒకసారి గమనించినట్లయితే ఎంత భయకంపితురాలై ఉంటుందో మరి మనం ఆలోచన చేయగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవైపు ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమంటుంది, మరొక వైపు తాను ప్రదానం చేయబడిన కన్యక, తాను ప్రదానం చేయబడింది యోసేపు అనే ఒక నీతిమంతునితో ప్రదానం చేయబడింది. ప్రదానం చేసుకున్న అతను నేను గర్భం ధరించాను అని తెలిస్తే అతను నన్ను విడనాడుతాడన్న ఒక భయం, సమాజంలో తన పరువు ప్రతిష్టలు భంగం కలుగుతాయన్న మరొక భయం, తన తల్లిదండ్రులు తలదించుకొని బ్రతకాల్సి వస్తుందన్న మరొక భయం, అంత మాత్రమే కాకుండా మరణ భయమును కూడా ఆమెను ఆవరించిన పరిస్థితి. ఈ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయపడుతున్న ఆ సమయంలో ఆ యొక్క యవనస్తురాల యొక్క మాటను కనుక మనం గమనించినట్లయితే 38వ వాక్యంలో, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణ భయము ఒక పక్కన ఆమెను భయపెడుతున్న, ప్రదానం చేసుకున్న వ్యక్తి తనను విడిచిపోతాడన్న భయం ఆమెకున్న, తల్లిదండ్రులు అవమానాల పాలవుతారన్న పరిస్థితి ఆమెకున్న, తాను రాళ్లతో కొట్టి చంపబడతారన్న ఆలోచన ఆమెలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఒకటి నమ్మింది, సర్వశక్తులైన దేవుడు నాకు అన్యాయం చేయడు, సర్వశక్తులైన దేవుడు అబద్ధమాడే దేవుడు కాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన నాకు తన బిడ్డలకు అన్యాయం చెయ్యడు, తన బిడ్డలకు పొరపాటును కూడా సర్వశక్తుడు అన్యాయము చెయ్యడు అనే ఒకే ఒక నమ్మకం ఆ 15-16 సంవత్సరాల యవనస్తురాలు దేవుని చిత్తానికి తనను అప్పగించుకున్నట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రోజున అనేక సంవత్సరాలుగా మనం విశ్వాస జీవితంలో ఉన్నాం, సేవా జీవితంలో ఉన్నాం. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? పరిస్థితులు ఏది ఏమైనా ప్రభువా,
నా జీవితంలో నీ చిత్తమే జరుగును గాక. ఒకవేళ నీ చిత్త ప్రకారం జరిగినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయినా సరే, నీ చిత్తమే జరుగును గాక అని మనం తీర్మానం చేయగలుగుతున్నామా? ఆ ప్రియ యవనస్తురాలు తాను మరణిస్తానని తెలిసి కూడా, రాళ్లతో కొట్టబడి చంపబడతానని తెలిసి కూడా దేవుని చిత్తానికే తాను అప్పగించుకుంది. కారణం తన దేవుడు నమ్మదగిన వాడనే నమ్మకం అనుకుంది. తన దేవుడు తనకు అన్యాయం చేయడనే నమ్మకం అనుకుంది. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనం ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నామా అని ప్రశ్నించుకున్నప్పుడు ఆన్సర్ మన దగ్గరే దొరుకుతుంది. మరియ చేసింది ఏమిటో తెలుసండి. బిబ్లికల్ గా ఆమె స్క్రిప్చర్స్ తెలిసిన యవనస్తురాలు గనక యెషయా గ్రంథం 7:14 ప్రకారంగా కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుణ్ణి కంటుంది అని లేఖనాల్లో రాయబడింది. మెస్సయ్య ఆ కన్యక ద్వారా పుడతాడని ఆమె ఎరిగింది కనుక, లేఖనానుసారంగా లేఖనాలను పఠిస్తున్న యవనస్తురాలు గనక, ఓహో యెషయా 7:14లో వాక్యం నా జీవితం ద్వారా నెరవేరబోతుందని ఆ కొన్ని క్షణాల్లోనే ఆలోచిస్తూ తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందండి. దేవుడు ఆ బిడ్డకి ఎలాంటి అన్యాయం చేయలేదు. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ ఎలిజబెత్ మరియను ఆశీర్వదిస్తూ ఇలా అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం కలుగును కాక. స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీగా మారిందండి. రాళ్లతో కొట్టబడి చంపబడాల్సిన యవనస్తురాలు ఆశీర్వదించబడిన స్త్రీగా మారడాన్ని చోట మనం గమనించవచ్చు. తాను గర్భం ధరిస్తే తన చుట్టుపక్కల వాళ్ళందరూ తనను అవమానిస్తారనుకున్నది మరియ ఒక క్షణం ఆలోచించింది. కానీ ఒకసారి మీరు అదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 49వ వాక్యంలో మీరు చూస్తే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామం పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని చెప్తూ 58వ వాక్యంలో చూస్తే, ఆమె ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచునని ఆమె పొరుగు వారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించరు. ఈ చోట ఎలిజబెత్ యొక్క జీవితాన్ని బట్టి ప్రజలు సంతోషించినట్లుగా మనం ఈ చోట చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆమెను అవమానిస్తారని కంగారు పడిందో ఏ ప్రజలైతే, వారందరూ కూడా మరియను బట్టి సంతోషించినట్లుగా మనం ఈ చోట చూడగలము. మరియ ధన్యురాలైనట్లుగా మనం గమనించగలం. కనుక దేవుని చిత్తానికి తనను అప్పగించుకున్న యవనస్తురాలు పరిస్థితులు, తన ఎదురుగా ఉన్న పరిస్థితులు భయం కల్పించేవిగా ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తానికి తనను అప్పగించుకున్నది కనుక ఆమె ధన్యురాలైంది, బ్లెస్డ్ ఉమెన్ అయింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని చూచిన కొందరు ప్రజలు ఆ తర్వాత కాలాల్లో అంటారు, నిన్ను కనిన గర్భము ధన్యమైనది, నీవు కుడిచిన స్తనములు ధన్యమైనవి అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రకంగా మరియ జీవితం ధన్యమైన జీవితంగా మారట ఈ చోట మనం చూడొచ్చు. ఈ రోజున మన జీవితాలు ధన్యకరమైన జీవితాలుగా మారాలంటే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకునే వారిగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఏమండి 2 సార్లు ఆయన ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థన చేస్తాడు, కానీ చివరిగా నీ చిత్తమే సిద్ధించునుగాక అంటాడు. దాని ఉద్దేశం ఏంటంటే, ఈ శరీరం బలహీనమైనది, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమైనది కనుక దేవుని బిడ్డ ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే పొరపాటును కూడా దేవుడు అన్యాయం చేయడు. ఆ దేవుని యొక్క బిడ్డ జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా మారుస్తాడని ఒక కన్యక మనకు రుజువు చేసిందండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వాక్యాల్లో కూడా రాయబడిన మాట, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏమండి దేవుని మీద కనుక ఆధారపడగలిగితే, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన మార్గాల్లో నడవగలిగితే తప్పనిసరిగా మనల్ని దేవుడు ఆశీర్వదించకుండా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చూస్తే తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చినట్లుగా ఆయన చెప్తున్నాడు. తండ్రి
నీ చిత్తాన్ని నేను సంపూర్ణంగా చేసి నేను ముగించాను అంటున్నాడు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశానని సాక్ష్యం చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీద సంచరించిన దినాల్లో తండ్రి యొక్క చిత్తాన్ని చేశాడు, కానీ తన సొంత చిత్తాన్ని చేయలేదు. ఈ రోజున ప్రభు యొక్క రక్తంలో కడగబడిన మనము ఆయన చిత్తాన్ని చేసేవారిగా మనం ఉంటే, ఆయన చిత్తానికి లోబడిన వారిగా మనం ఉంటే, ఆయన మాటకు కనుక మనం లోబడగలిగితే తప్పనిసరిగా కన్య ఏ విధంగా ధన్యురాలైందో మన జీవితం కూడా ధన్యమైన జీవితాలుగా మారతాయి. మన జీవితాలు కూడా అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారే అవకాశం ఉంది. దేవుని చిత్తానికి లోపడకపోతే మన జీవితాలు ధన్యమయ్యే అవకాశం లేదు. కనుక ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానని పాట పాడి సరిపెట్టుకోవడం కాదు, కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడబోతూ కూడా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. మా దేవుడు నమ్మదగిన వాడు, సహాయం చేస్తాడు. సహాయం చేయకపోయినా కానీ నువ్వు పెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయమని తీర్మానం చేశారండి. ఏమైనా దేవుని బిడ్డలరా, మరి అందువలన వారు అగ్నిగుండంలో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడుతున్న క్షణంలో కూడా వాళ్ళ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తప్పిపోలేదండి. వారు దేవుని చిత్తానికే లోబడ్డారు. దేవుని చిత్తం ఏంటంటే ఏ ప్రతిమకు నమస్కారం చేయకూడదు, ఏ ఆకారానికి కూడా నమస్కారం చేయకూడదు, ఏ విగ్రహానికి కూడా నమస్కారం చేయకూడదు. అది దేవుని చిత్తం. పరిశుద్ధతను కాపాడుకోవడం దేవుని చిత్తం. పొరుగువాడిని ప్రేమించడం దేవుని చిత్తం. పొరుగువాడి సొత్తుని దొంగిలించకుండా ఉండడం దేవుని చిత్తం. ధర్మశాస్త్రం అంతా దేవుని చిత్తమే. ఆ దేవుని చిత్త ప్రకారంగా విగ్రహానికి నమస్కారం చేయకూడదు. కనుక దేవుని చిత్తానికి లోబడి తమ జీవితాలను అగ్నిగుండంలో కాలిపోతాయని తెలిసి కూడా అగ్నిగుండానికి తమను తాము సమర్పించుకున్నారండి. దేవుడు వారిని ఏమాత్రం అన్యాయం చేయలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడని అగ్నిగుండంలో వేయించిన రాజే ఆ తదుపరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని నామాన్ని ఘనపరచడం మాత్రమే కాకుండా వారి జీవితాలు ధన్యకరమైన జీవితాలుగా మారాయి. ఈ రోజున వారి జీవితాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నామో తెలుసండి. వారు ధన్యులు కనుకనే ధ్యానిస్తున్నాం. కన్య మరియ జీవితాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నాం అంటే ఆమె ధన్యురాలు కనుక ధ్యానిస్తున్నాం. ఆమె దేవతని నేను చెప్పట్లేదు, ఆమె ధన్యురాలు. కారణం ఏంటంటే ఒక పక్కన మరణపు ఖడ్గం ఆమె మీద వేలాడుతున్నప్పటికి కూడా, ఒక పక్క తాను ప్రదానం చేసుకున్న పురుషుడు తనని విడిచిపెడతాడని తెలిసి కూడా, 10 మందిలో తన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని తెలిసి కూడా, దేవుడి కంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదు, నేను నమ్ముకున్న దేవుడు అన్యాయం చేసే దేవుడు కాడు అనే ఒకే ఒక నమ్మకంతో ప్రభు చిత్తము జరుగును గాక అని ప్రభు చిత్తానికి అప్పగించుకుందండి. దానివల్ల ఆమెకి ఏ అన్యాయము నా దేవుడు చేయలేదు. ఆమెను దేవుడు ధన్యురాలుగా చేశాడు. ఆమె కనిన గర్భము ధన్యమైన గర్భంగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను ఆశీర్వదించాడే గాని దేవుడు పొరపాటున ఆమెను శ్రమల పాలు చేయలేదు. ఈ రోజున మన నిర్ణయం ఏంటి? ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడవగలిగితే, దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకొని మనసు మార్చుకొని రూపాంతరపరచబడి ముందుకు సాగగలిగితే, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం సాగగలిగితే, పాత జీవితాన్ని అంతా తలుచుకొని కంగారు పడి నిన్న జరిగింది, మొన్న జరిగింది, పొద్దున జరిగింది అని చెప్పి ఆలోచించకుండా ఇక మీదట ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు మార్గంలో కనుక మనం నడవగలిగితే మనము ధన్యులం అవుతామండి. దేవునికి మహిమ కలుగును కాక. మరొక స్త్రీ యొక్క జీవితాన్ని కూడా మీరు చూస్తే, ఎలిజబెత్ యొక్క జీవితాన్ని కూడా మనం చూద్దాం. లూకా సువార్తలోనే 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అదే దేవదూత 1వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు చూద్దాం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్లి ధూపం వేయుటకు అతడి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా
ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతని కనబడగా జకర్యా అతని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. ప్రియమైన దేవుని బిడ్డలరా, జకర్యా ప్రార్థన మాత్రమే కాదండి, ఇక్కడ జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కూడా ప్రార్థనా పరులు. జకర్యా యాజకుడు, యాజక ధర్మం చొప్పున యాజకత్వం చేస్తూ ఉన్నాడు. తన భార్య యొక్క ఎలిజబెత్ అతనికి సహకారిగా ఉంది. జకర్యా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఎలిజబెత్ అంటే వాగ్దానము. దేవుడు వాగ్దానాన్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకొని నెరవేరుస్తాడని వారిద్దరి యొక్క పేర్లకు అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలరా, వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చారు. ఇంచుమించుగా బైబిల్ పండితులకు అభిప్రాయం ప్రకారం ఎలిజబెత్ పిల్లల్ని కనే వయసు దాటిపోయిందని చెప్తారు. అంటే ఇంచుమించుగా 60 years దాకా ఉండొచ్చు అని పండితుల యొక్క అభిప్రాయం. ప్రియమైన దేవుని బిడ్డలరా, పిల్లల్ని కనే వయసు ఆమెకు దాటిపోయింది, జకర్యా కూడా దాటిపోయింది. అయినప్పటికీ కూడా వారు ప్రార్థన చేయడం మానలేదు. ఈ రోజున వారి యొక్క జీవితాలు కనుక మనం చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేసేదానికి వారు గుర్తుగా ఉన్నారు. విసుగక ప్రార్థించే వారికి గుర్తుగా ఉన్నారు. మాటి మాటికి పర్సిస్టెంట్లీ ప్రేయర్ చేసే దంపతులుగా వారిద్దరు ఉన్నారు. జకర్యాతో దేవదూత అంటున్నారు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుణ్ణి కనబోతుంది, అతనికి యోహానను పేరు పెడతారు అని చెప్పాడు. అయితే ఈ చోట జకర్యా ప్రార్థన మాత్రమే కాదు, జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కలిసి చేసే ప్రార్థనే పరలోకానికి వెళ్ళింది. ధూపం వలె ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఈ చోట ఎలిజబెత్ యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే ప్రార్థించే స్త్రీగా మనం ఈ చోట మనం గుర్తించవచ్చు. ప్రార్థించే స్త్రీగా మనం ఈ చోట గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆమెకి ప్రార్థన ఆమె జీవితంలో ఒక ఊపిరిగా మారింది. ఆమె ఊపిరి తీసుకోవడం, విడవటం, ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్ ఎలాగనో ప్రార్థించడం ఆమె జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుందండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలిజబెత్ జకర్యాల వలె ప్రార్థించే జీవితాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోగలిగితే, ప్రార్థనా పరులుగా మనం మారగలిగితే ప్రభు సన్నిధిలో దేవుడు తప్పనిసరిగా ఏ కొరత అయితే మన జీవితంలో ఉందో ఏమండి ఆ కొరతను తప్పనిసరిగా తీరుస్తాడు. ఏ లేక అయితే మన జీవితంలో ఉందో ఆ యొక్క కొరత స్థానంలో మనకు సమృద్ధిని కలగజేస్తాడు. అది పిల్లల విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, మరి ఏ విషయంలోనైనా సరే ఆయన లేమిని తొలగించి సమృద్ధిని కలగజేయడానికి సహాయం చేసే దేవుడు, దానికి ఉపకరించే సాధనం దేవుడు మనకి అప్పగించాడు. ఏంటంటే ఆ సాధనం ప్రార్థన. ఇర్మీయా గ్రంథం 33 నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు యోహాను సువార్త 14 నా నామమును ఏమడిగినా నేను చేస్తానని సెలవిచ్చిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విసుగక ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు, ఎడతెగక ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెత్కి ఈ వాక్యాలన్నీ తెలియకపోవచ్చు, కానీ ఆమెకు ఒక్కటి తెలుసు. ఇర్మీయా గ్రంథం 31 తన దేవుడు తనను నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని, ఎవర్ లాస్టింగ్ లవ్, నిత్యమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడనే సంగతి ఆమెకు బాగా తెలుసు. నిత్యమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నా ఎడల ఒక రోజున ఆయన కృప చూపుతాడు కనుక నా దేవుడు నేను విడవను అని ఎడతెగని ప్రార్థన ఆమె చేస్తూనే ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆమె యొక్క జీవితంలో శారాని జ్ఞాపకం చేసుకుంది, ఆమె జీవితంలో రెబెక్కాని జ్ఞాపకం చేసుకుంది, ఆమె యొక్క జీవితంలో హన్నాని జ్ఞాపకం చేసుకోండి. వీరందరి ప్రార్థనలు ఆమెకు మోడల్గా ఉన్నాయి. ఏమండి, బహు దుఃఖాక్రాంతులైన ఏడ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టిన హన్నా ప్రార్థన ఆలకించి సమూయేలు లాంటి ప్రవక్తనిచ్చిన దేవుడు ఎవరో ఎలిజబెత్కు బాగా తెలుసు. ఏమండి, 90 ఏళ్ల వృద్ధురాలై కూడా తన గర్భం మృతతుల్యమైందని తెలిసి కూడా తన గర్భానికి జీవం ఇవ్వగలిగిన వాడు దేవుడని నిరీక్షణతో ప్రార్థించిన శారా యొక్క ప్రార్థన కూడా ఏమండి ఎలిజబెత్కి తెలుసండి. రెబెక్కా యొక్క ప్రార్థన, ఇస్సాకు యొక్క ప్రార్థన ఆమెకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
తన ముందున్న భక్తుల యొక్క మాదిరిని తీసుకుంది, దేవుడు వాక్యంతో పోల్చుకుంది. వారు మొరపెట్టారు, వారికి ఉత్తరం దొరికింది. నేను కూడా మొరపెడతాను, నాకు కూడా నా దేవుడు ఉత్తరం ఇస్తాడనే ఒకే ఒక నమ్మకంతో. ప్రియమైన దేవుని బిడ్డరా, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడిన ఒక మాట మీరు చూసినట్లయితే, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వాక్యంలో, 4వ వాక్యంలో మనం తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. మొరపెడితే కార్యాన్ని సఫలం చేసే దేవుడు తనకున్నాడనే ఒక నమ్మకంతో ఎలిజబెత్ యాజకుని యొక్క భార్య, స్క్రిప్చర్స్ బాగా ఎరిగిన స్త్రీ, తనకంటే ముందుగా ఉన్న భక్తుల యొక్క జీవితాలను అవగాహన కలిగిన స్త్రీ, వాక్యాన్ని ఎరిగిన స్త్రీ కనుక తనకు మొరపెడితే కార్యాన్ని సఫలం చేయగలిగిన దేవుడు ఉన్నాడనే నమ్మకం అనుకుంది. తనకు నిజముగా మొరపెట్టు వారి పక్షంగా దేవుడు కార్యం చేస్తాడనే నమ్మకం కలిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మొరపెట్టగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి అద్భుతమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయనే బాప్తిసమిచ్చి యోహాను, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మార్గము సరళం చేసే వ్యక్తిగా కీర్తించబడ్డాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడని ప్రభు అయిన యేసుక్రీస్తే శ్లాఘించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థనా పరులుగా మనం ఉన్నప్పుడు విసుగక, ఎడతెగక, పర్సిస్టెంట్గా, ఫెర్వెంట్గా మనం ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు యేసు యొక్క సమాధానం మన హృదయాలకు కావలి ఉంటుంది. ప్రార్థన మనం చేసి మొరపెట్టినప్పుడు కార్యాన్ని ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పక్షంగా ఏ కార్యము జరగాలన్నా ప్రార్థన చేయాలని ఎలిజబెత్ మనకు నేర్పించింది. వృద్ధురాలైనప్పటికి కూడా, పిల్లలు కనే వయసు అయిపోయినప్పటికి కూడా ప్రార్థించటం మానలేదు, ఆమె స్తుతించటం ఆపలేదండి. వారి ఎడతెగని ప్రార్థన ఒక రోజున వారికి కుమారుని అనుగ్రహించినట్లుగా మనం చూడొచ్చు. రోజున పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థించమని అనేక వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. కానీ అన్ని చేస్తాం, కానీ మనం ప్రార్థించటంలో నిర్లక్ష్యం చూపిస్తాము. ఈ కొత్త సంవత్సరంలో ప్రార్థించే ప్రార్థన యోధులుగా మనం ఉండాలని ఎలిజబెత్ జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహోవా కాపరి, నాకు లేమి కలగదని కీర్తన చదువుకోవటం కాదండి. యెహోవా కాపరిగా ఉంటాడు, వారికి లేమి ఉండదు, నిజమే. కృపాక్షేమాలు వారి వెంట వస్తాయి, అది కూడా నిజమే. గాఢాంధకారంలో సంచరించిన వారికి ఏ అపాయము జరగదు, అది కూడా నిజమే. ఎప్పుడూ వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడూ వారు దేవునితో మాట్లాడేటప్పుడు, వారు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారై ఉంటే 23వ కీర్తన వారి జీవితంలో నెరవేరుతుంది. దేవుని సన్నిధిలో నేను ప్రార్థించను, నేను ప్రార్థన తప్ప ఏదైనా చేస్తాను, ఎంతసేపు అయినా వాక్యం చెప్తాను, గంటలు గంటలు, ప్రార్థన మాత్రం నేను చెయ్యనంటే 23వ కీర్తన ఏ వ్యక్తి జీవితంలో కూడా నెరవేరదు. ఎలిజబెత్, ఇదిగో ప్రార్థన నా జీవితంలో అద్భుతం చేసింది, ఇదిగో నేను ధన్యురాలను. అక్కడ ఎలిజబెత్ గురించి రాసింది 57, 58 వాక్యాల్లో. ప్రభు ఆమె మీద కనికరం ఉంచినని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాళ్ళు స్తోత్రాలు చేశారు. పొరుగు వారు అందరూ కూడా దేవుడు స్తుతించే, ఆమె జీవితాన్ని బట్టి అనేకులు దేవుణ్ణి స్తుతించే ప్రార్థనా పరురాలుగా ఉన్నట్లుగా ఈ చోట మనం గమనించవచ్చు. మనం ప్రార్థనా పరులుగా ఉండగలిగితే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం. మనల్ని బట్టి అనేకులు ప్రభువుని స్తుతించేవారిగా మారబోతున్నారు. 3వ స్త్రీని కూడా చెప్పి నేను ముగిస్తాను. ఆమె పేరు మనం చూసినట్టు లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే మీరు చూసినట్లయితే అక్కడ అన్నాను ఒక ప్రవక్త్రి, 36వ వాక్యం, 2వ అధ్యాయం 36వ వాక్యంలో అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచింది. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక
ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 84 ఇయర్స్ విధవరాలు, 7 సంవత్సరాలు మాత్రమే కాపురం చేసింది. ఏమండి, 7 సంవత్సరాలు సంసారం చేసింది పెనిమిటితో. ఇక తర్వాత దేవుని సన్నిధిని కోరుకొని దేవుని సన్నిధిలోనే ఉంటుందండి ఆమె. ఉపవసించి ప్రార్థన చేయటం ఆమెకు అలవాటుగా చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాకుండా ఈరోజు ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 38వ వాక్యంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, ఏమంటే యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆయనను గూర్చి మాట్లాడే స్త్రీ. ఈ చోట 7 సంవత్సరాలు కాపురం చేసింది. 84 సంవత్సరాల వృద్ధురాలు. భర్త చనిపోయిన తర్వాత ఇక మరలా వివాహం చేసుకోకుండా దేవుని సన్నిధిని వెతుకుతూ దేవుని సన్నిధిలోనే కనిపెట్టి రేయింబగళ్ళు ఉపవాసాలతో ప్రార్థన చేసే స్త్రీగా ఉంది. ఇక్కడ ఏమో ఉపవాస ప్రార్థన చేసే స్త్రీగా ఈ ఉండటాన్ని ఈ చోట మనం గమనించవచ్చు. అంతకంటే ప్రాముఖ్యమైనది, ఆమె విమోచకుని గురించి మాట్లాడుతున్న స్త్రీగా ఈ చోట మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ సమయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు బాలుడిగా దేవాలయంలోకి తేబడినట్లుగా మనం చూడొచ్చు. ఆయన తేబడినప్పటికీ తేబడకపోయినప్పటికీ కూడా అన్న యొక్క జీవితం ఎలాంటిదంటే విమోచకుడు గురించి ఆమె ప్రతిరోజు మాట్లాడుతూనే ఉందట. విమోచకుడు పుడతాడు, మనల్ని పాపం నుంచి విమోచించే విమోచకుడు పుట్టబోతున్నాడు, మనల్ని తన పరిశుద్ధ రక్తంలో కడిగేవాడు పుట్టబోతున్నాడు, నిత్య నరకాగ్ని నుండి మానవుని తప్పించే లోకరక్షకుడు పుట్టబోతున్నాడని భర్త చనిపోయిన దగ్గర నుంచి దేవుని సన్నిధిలోనే ఉంటూ ఉపవాసంతో ప్రార్థనలు చేస్తూ విమోచకుని గురించి మాట్లాడుతూనే ఉందటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మాట్లాడినట్టుగానే విమోచకుడు దేవాలయంలోకి తీసుకురాబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఆమె నిరీక్షణను దేవుడు నెరవేర్చాడు. ఈ రోజున ఆ విమోచకుడు మన కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన సంగతి మనకు బాగా తెలుసు. ఆకాశానికి భూమికి మధ్య కల్వారి శిలువలో వేలాడిన సంగతి మనకు బాగా తెలుసు. మన కొరకు అమూల్యమైన రక్తం చిందించగా ఆయన్ని ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపినని విశ్వసించి రక్షణ పొందాము కూడా మనం. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిసం కూడా పొందాం. కానీ పొందిన మనము విమోచకుడు గురించి మాట్లాడుతున్నామా అనే ప్రశ్న ఈరోజు వేసుకున్నప్పుడు, ఆమె రక్షకుడిని చూడకుండానే విమోచకుడు గురించి మాట్లాడుతూ వచ్చింది అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటూ. ఈ రోజున రక్షకుడు ఎవరో మనకు బాగా తెలుసు. రక్షకుడు ఇచ్చిన గొప్ప రక్షణ, ఉచితంగా ఇచ్చిన రక్షణ కూడా మనం పొందాం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని ఆయన విమోచించి ఉచిత రక్షణ మనకిచ్చాడు, మనల్ని నీతిమంతుడిగా చేశాడు. రక్షకుడు ఎవరో మనకు బాగా తెలుసు. రక్షకుడు మనకు ఆజ్ఞ కూడా ఇచ్చాడు. భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండమని చెప్పాడు. ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఫిలిప్పి 2:15-16 వాక్యాల ప్రకారంగా మూర్ఖులైన వక్రజనం మధ్య దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతులుగా వెలగమని చెప్పాడు మనల్ని. అన్ని జనుల మధ్య నా నామాన్ని అవమానపరచకండి అని రక్షకుడు మనల్ని ఆజ్ఞాపించాడు. ఏమంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గ్రేట్ కమిషన్, మీరు సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి, సాక్షులుగా ఉండండి, మీ దీపాన్ని వెలుగు చుండనియండి, మీ దీపాన్ని మరుగు చేయకండి, మీ సాక్ష్యం అనేకులు తెలియబడాలి, మీ సత్క్రియలను బట్టి అనేకులు ప్రభువుని ఘనపరచాలి. నేను చిందించిన రక్తం చేత కొనబడిన మీరు నా రక్తంలోని శక్తిని అనేకులకు ప్రకటించాలి. నేను విమోచకుడిని అందరికి పరిచయం చేయాలి. నా నామాన్ని అన్ని జనుల మధ్య మీరు ప్రకటించినప్పుడు ఒక్కొక్కరుగా నా వైపుకి మరలున్నట్లుగా మీరు నాకు సాక్షులుగా ఉండాలని ప్రభు మనకు ఆజ్ఞాపించాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నామా? ఆయన నామాన్ని ప్రకటిస్తున్నామా? ఎంతమందికి ప్రకటిస్తున్నాం? మన కుటుంబంలోనైనా మనం సాక్షులకు ఉన్నామా? మన ప్రక్కన వారికైనా మనం సాక్షులుగా ఉన్నామా? మనం పనిచేసే స్థలంలో మనం సాక్షులుగా ఉన్నామా? ఈ ప్రశ్న మనం వేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలరా,
అన్న అనే ఆ ప్రవక్తిని చూసి మనం సిగ్గుపడవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారు, 84 సంవత్సరాలు వృద్ధురాలు, 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. విధవరాలుగా ఉంటూ విమోచకుని గురించి యెరూషలేములో ఆమె ప్రకటిస్తూనే ఉందటండి. దేవాలయానికి వచ్చిన వారందరితో మాట్లాడుతూనే ఉందట. విమోచకుని గురించి మాట్లాడుతూనే ఉందట. విమోచకుని గురించి మాట్లాడుతూనే ఉందట. విమోచకుడు రాబోతున్నాడు, 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 రాబోతున్నాడు. ఆమె నిరీక్షణ ఏమండి సఫలమైందండి. ఆమె నిరీక్షణ నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగును. రక్షకుడు రానే వచ్చాడు. అతన్ని చూసి బహుగా ఆనందించింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన రక్తం చిందించే వరకు ఆమె బ్రతికిందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన రక్తం చిందించాడు, మనల్ని కొన్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. గొప్ప రక్షణ మనం పొందాం. ఈ రోజున ఆ వృద్ధురాలు రాబోయే విమోచకుని గురించి అనేక సంవత్సరాలు ఉపవాసాలతో ప్రార్థనలతో ఉంటూ అనేకులకు ప్రకటించింది. ఈ రోజున ఆ రక్షణ పొందిన మనం ఆయన్ని ప్రకటించే వారిగా ఉన్నామని ప్రశ్నించుకుంటే, ఈరోజు మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. మన జీవితకాలం అంతా ప్రభువుని ప్రకటించే సాక్షులుగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 16 వాక్యాల్లో సమయమును సద్వినియోగం చేసుకోమని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఏంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం? సంపాదించే దానికోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆహారాన్ని తినటం కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడానికి ఉద్యోగం చేసుకోవడం అన్నీ మంచిదే. అది వేరే, అది లోక సంబంధంగా మనం చేయాల్సిన పనులు చేయాల్సిందే, తప్పదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నిన్ను నన్ను రక్షించిన యేసుక్రీస్తుని ఏమండి నశించిపోతున్న మనల్ని నీతిమంతులుగా తీర్చిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అనేకులకు పరిచయం చేయటంలో మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, ఈ ముగ్గురు యొక్క స్త్రీల యొక్క జీవితాన్ని మనం చూస్తే, కన్య మరియ తన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకుంది, ధన్యురాలైంది. ఎలిజబెత్ యొక్క ప్రార్థనా జీవితం ఆమె యొక్క గర్భాన్ని పండేటట్టుగా చేసింది, గర్భఫలం పొందేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ద్వారా ఆమె కొరత తీరింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తగిన సమయంలో ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకి బాప్తిస్మిచ్చి యోహానుని కుమారుడిగా ఇచ్చాడు. ప్రభు మార్గాన్ని సరళం చేసే కుమారుడిని ఆమె కన్నది. దేవుడు ఆమెకు చేసిన కార్యాలను బట్టి ప్రజలందరూ కూడా దేవుడిని స్తోత్రాలు చేసేటట్లుగా ఆమె జీవితం చేసిందండి. మీ జీవితం, నా జీవితాన్ని బట్టి ప్రభువుని ప్రజలు స్తుతించే వారిగా ఉండగలుగుతున్నారా? ప్రభువుని స్తుతించే ప్రజలు, మన జీవితాన్ని బట్టి ప్రజలు ప్రభువుని స్తుతించినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? అన్న అనే ఆ వృద్ధురాలు విమోచకుని గురించి మాట్లాడింది. రాబోతున్న విమోచకుని గురించి. ఆల్రెడీ విమోచకుడు వచ్చాడు, మన జీవితాలను రక్షణలోకి నడిపించాడు, మన గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చాడు, దేవుని ఉగ్రత నుంచి మనల్ని తప్పించాడు. మనకు ఆయన అనేక బహుమానాలు ఇస్తాను, రక్షణ కాపాడుకోండి అని చెప్తున్నాడు. నేను త్వరగా రాబోతున్నాను, నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నానని చెప్తున్నాడు. అన్ని వాగ్దానాలు చేసిన, అంత మేలు చేసిన, తన రక్తాన్ని చిందించి విలువ పెట్టి కొన్న మనం ఆ రక్షణను ప్రకటించేవారుగా మనం ఉన్నామా? మన జీవితంలో అన్ని పనులకి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, కానీ ప్రభువుని ప్రకటించే విషయంలో మనం వెనకబడే ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించండి. అన్నకు తెలిసింది ఒకటే. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని ఆమెకు తెలుసు. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని ఆమెకు తెలుసు. కనుకనే భర్త చనిపోయిన వెంటనే మరలా వివాహం చేసుకొని జీవితాన్ని మరో రకంగా మలుచుకోకుండా దేవుని సన్నిధిలోని సంతోషాన్ని వెతికింది. దేవుని సన్నిధిలోని సంతోషాన్ని అనుభవిస్తూ విమోచకుని గురించి దేవాలయంలో విసుగక ప్రకటిస్తూనే ఉంది. ఈ రోజున మనల్ని విమోచించిన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎంతగా ప్రకటించాలి? ఒక్కసారి ఆలోచించి ఆ ముగ్గురు స్త్రీల యొక్క జీవితం ముగ్గురు స్త్రీల యొక్క జీవితం, వాళ్ళు స్త్రీలే కదా అని పక్కన పెట్టకుండా
మన జీవితాలకు మాదిరికరంగా తీసుకోవాలని ఒక దైవ సేవకుడికి నేను కోరుకుంటున్నాను. ఈ విధమైన జీవితాన్ని కనుక మనం జీవించగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యాలు రాయబడినట్లుగా ఏమండి, ఇసుక మీద కట్టబడిన ఇల్లుగా కాకుండా బండ మీద కట్టబడిన ఇంటి వలె మనం ఉండగలుగుతాం. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, పెనుగాళ్ళు వస్తాయి, పొరపాటును కూడా ఆ ఇంటికి ఏ ఆపద సంభవించదు. ఈ రోజున మన జీవితాలు ధన్యకరమైన జీవితాలుగా మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన ప్రతి కొరత తీర్చాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన నామాన్ని ఘనపరిచే వారిని ప్రభు ఘనపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన నామాన్ని ప్రకటించే వారిని ప్రభు తప్పనిసరిగా ఘనపరుస్తాడు. నన్ను ఘనపరుచు వారు నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ఆయన నామాన్ని ప్రకటిస్తే మనల్ని ఆయన చేయి విడిచిపెట్టడు. ఈ రోజున ఆ విధమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించాలని, వారి యొక్క మార్గాన్ని అనుసరించి ధన్యకరమైన జీవితాలు జీవించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.